వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురువుగారు. 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. ఇప్పుడు 22 సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ వ్యాపార పరంగా కానీ 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత 2021 సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం 2022లో ప్రవేశం చేశాం. అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని, ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది, భయభ్రాంతులకి గురి చేసినటువంటిది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడాను కుంటుపడేటట్టుగా ఉన్నటువంటిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్. అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది, పరుగులెత్తిచ్చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే, మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం. అయితే ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అనంటే, వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది, మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ. ఇంతటితో ఆగేటువంటిది కాదు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడం. 2026 వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది. వాటితో మనం సహజీవనం చేయక తప్పదు. ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా, 2023 సంవత్సరంలో కానీ, 26వ సంవత్సరంలో కానీ, 24వ సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2020 సంవత్సరం 2021లో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది, ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి గల కారణం కనుక, మూలాలు కనుక మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుశనుల యొక్క కలయిక ఉండడం, తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది. అందులో సందేహం లేదు. అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు. ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు, అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చైనా దేశపరంగా చూసుకున్న, పాకిస్తాన్, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం, అనగా నిత్యం మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి. ఈ 2022 ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి ఈ తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి తెలుసుకుందాం అని చెప్పవచ్చు. 2022 సంవత్సరంలో అన్ని రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 2022 సంవత్సరం జాతకం ఎలా ఉంది గురువుగారు?
మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10వ తారీఖు వరకు రాహువు వృషభంలో, కేతువు అష్టమంలో, అలాగే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సప్తమంలో కేతువు, జన్మంలో రాహు సంచారం జరుగుతుండడం, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏ స్థానంలోకి మారడం, అలాగే యాజ్ యూజువల్గా 2022 సంవత్సరం మొత్తం కూడా శని మకర రాశిలోనే సంచారం చేయడం. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన ఎక్కువగా శ్రమ కూర్చి చేస్తే తప్ప పనులు పూర్తి కానటువంటి పరిస్థితి. గురుబలం ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత గురుబలం తగ్గడము, తద్వారా సేవకా రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి. అలాగే తోటి ఉద్యోగస్తుల వలన ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే మేషరాశి వారికి సంబంధించి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో అనుకూలతగా ఏప్రిల్ వరకు ఉంటుందని చెప్పవచ్చు. నూతన జీవిత భాగస్వామి ప్రయాణంలో కొంత ఇబ్బందికర పరిస్థితులుగా, నూతనంగా వివాహమైనటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత రాహుగ్రహ సంచార ప్రభావంలో మీలో ఆత్మవిశ్వాసం అతిగా ఉండడం, అలాగే దుందుడుకు స్వభావంగా ఉండడము, తీసుకునేటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడము, ఈ కారణాల చేత ఎదుటి వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అలాగే కంటి సంబంధమైనటువంటి సమస్యలు, పంటి సంబంధమైనటువంటి సమస్యలు ఏప్రిల్ లోపల ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ రాశి రంగంలో జన్మించినటువంటి నగల వ్యాపారస్తులు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడాను దైవానుగ్రహం చేత వాటి నుంచి అధిగమిస్తారని చెప్పవచ్చు. అలాగే అన్నింటా విజయం మీదే ఉన్నప్పటికీ కూడాను శ్రమ కోరిస్తే తప్ప పూర్తి కానటువంటి పరిస్థితులను చెప్పవచ్చు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి చక్కటి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడాను విద్యాపరంగా ఉత్తీర్ణతను పొందే అవకాశం ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి లోపించడం వలన అంది వచ్చినటువంటి అవకాశాలని ఎగ్జామ్స్లలో తగు స్థితిగా మీరు రాయలేకపోతారు. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా యోగము, ప్రాణాయామం అనేటువంటిది చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అనూహ్యంగా మీ పేరు గుర్తింపు పలికే విధంగా మీకు ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఉన్నటువంటి వారికి అధికంగా వడ్డీలకి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అధిక వడ్డీకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఇంటా బయట సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నటువంటి మీరు బయటికి రావడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి వస్తే తప్ప మీరు సఫలీకృతులు కారేకపోతారని చెప్పవచ్చు. కాబట్టి ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప మీరు ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి కంటక శని ప్రభావం ఉండడం వల్ల ప్రతి అడుగు కూడాను బాధను కలిగించే విధంగా ఉంటుంది. అంటే అడుగు అనంటే చేసే ప్రతి ప్రయత్నం కూడా బాధకి గురయ్యి పెయిన్ తీసుకుంటే తప్ప మీరు పని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏ పని యందు కూడాను ఏ పని అనుకున్నప్పటికీ ఆటంకాలతో ముగుస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా వాహన ప్రమాదాలు ఏప్రిల్ మే నెలలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఏప్రిల్ మే నెలలో గృహాలకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్ మధ్యలో ఈ 3 నెలల కాలంలో జాతకరీత్యా దాంపత్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనంతో పాటించండి. ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క 2022 సంవత్సరం మీదే అవుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ 2022 సంవత్సరంలో వచ్చేటువంటి సమస్యలకి సంబంధించి ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు 3 సార్లు, కాలభైరవాష్టకం ప్రతిరోజు 3 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఏదైనా తీవ్రమైనటువంటి ఇబ్బంది, బాధ కలిగినప్పుడు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ప్రతి మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. ఈ విధంగా మీరు 11 మంగళవారాల పాటు చేసిన తరుణంలోనే మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మేషరాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.